పిల్లలు, దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అండి. అది అందరికీ రాదండి, అందరికీ రాదండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నువ్వు ఆ బహుమానాన్ని మంచిగా పెంచావలేదన్నదే ప్రశ్న ఇక్కడ. అందుకే మొట్టమొదటిగా మీలో ఉండాలి, మొట్టమొదటిగా మీలో దేవుని మాటలు ఉండాలి, మొట్టమొదటిగా మీలో దేవుని యొక్క ఆలోచనలు ఉండాలి. మొట్టమొదటిగా మీరు సగం సగం మనసుతోటి, సగం సగం ఆలోచనతోటి కాదు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి దేవుణ్ణి సేవించాలి. హృదయం అంతా కూడా వాక్యంతో నిండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. 7వ వచనం మనం చూస్తే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. వాడు కూర్చున్నా నుంచున్నా వాడికి అభ్యసింపచేయాలి, వాళ్ళకి అభ్యసింపచేయాలి.